Hello everyone, myself Bharadwaj and I am from Anantapur. Currently, I am studying BTech first year in the stream of Computer Science and Engineering in Srinivasa Ramanujan Institute of Technology in Anantapur. I am here to discuss about the topic how to find the volume of the greatest rectangular parallelepiped that can be inscribed in an ellipsoid. Here, given ellipsoid is x square by a square plus y square by b square plus z square by c square equals to 1. Here you can find the diagram, a rectangle enclosed by an ellipse. Now I am here considering this is x, this length is x. అప్పుడు మనకి టోటల్ లెంత్ 2x అవుతుంది. ఇది x అవుతే ఇవి రెండు యాడ్ చేసి టోటల్ లెంత్ మనకి 2x అవుతుంది. ఇదే సేమ్ హైట్ కూడా వచ్చేసి 2 అవుతుంది. b వచ్చేసి 2z అవుతుంది. Let volume of the rectangle equals to length into breadth into height. ఇక్కడ వచ్చిన ఈ మూడు లెంత్ హైట్ బ్రెడ్త్ ని మల్టిప్లై చేస్తే మనకు వాల్యూమ్ వచ్చేసి 8xyz వస్తుంది. ఈ వచ్చిన వాల్యూమ్ ని నేను ఎఫ్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎలిప్సాయిడ్ ని నేను జీతో ఈక్వేట్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకు g ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ -1 వస్తుంది. లెట్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ లాంబ్డా జీ. నేను ఈ మొత్తాన్నంతా ఇందులో వచ్చిన వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఇక్కడ ఎఫ్ వచ్చేసి ఏమొస్తుందండి 8xyz ప్లస్ లాంబ్డా హోల్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ -1. ఇది నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. అక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటిని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాను. అప్పుడు నాకు ఇలా వచ్చింది ఈక్వేషన్ ఎఫ్ ఈక్వల్స్ టు 8xyz ప్లస్ లాంబ్డా whole x square by a square plus y square by b square plus z square by c square -1. ఇది నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. ఇవి వచ్చిన ప్రతి ఈక్వేషన్ ని నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ తో డిఫరెన్షియేట్ చేసుకుంటాను. ఫస్ట్ differentiating with respect to x, f of x equals to 8 into x differentiating with respect to x, d by dx of x ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఇవి 8 yz వచ్చేసి కాన్స్టెంట్స్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ -1. ఇందులో మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ వచ్చేసి 0 వస్తుంది. మనం ఈ ఈక్వేషన్ అంతా సాల్వ్ చేసాక మనకి ఇలా వస్తుంది ఈక్వేషన్ 8yz ప్లస్ లాంబ్డా ఇంటూ 2x బై ఏ స్క్వేర్ వస్తుంది. మరి ఈ వచ్చిన ఈక్వేషన్ ఎక్స్తో అయిపోయాక మళ్ళీ వైతో డిఫరెన్షియేట్ చేస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ వై వచ్చేసి కాన్స్టెంట్ వస్తుంది. తర్వాత ఇక్కడ లోపల ఉన్న ఎక్స్ జెడ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి 0 వస్తుంది. మనకు ఫైనల్ ఈక్వేషన్ వచ్చేసి 8xz ప్లస్ లాంబ్డా ఇంటూ 2y బై బి స్క్వేర్ వస్తుంది. ఇవి రెండు అయిపోయాక తర్వాత జెడ్తో చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ జెడ్ కాన్స్టెంట్ వస్తుంది. తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ సో మిగతా టర్మ్స్ అని క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది 8xy ప్లస్ లాంబ్డా ఇంటూ 2z బై సి స్క్వేర్ వస్తుంది. అక్కడ 2, 3, 4 ఈక్వేషన్స్ వచ్చాయి కదా మనకు. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 3 చేస్తున్నాను. అప్పుడు మనకు ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 3 చేస్తే 8yz బై 8xz ఈక్వల్స్ టు -2 లాంబ్డా ఎక్స్ బై ఏ స్క్వేర్ బై -2 లాంబ్డా వై బై బి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, వై బై ఎక్స్ మిగులుతుంది ఇక్కడ ఇటు సైడ్.
మరి ఇక్కడ వచ్చేసి -2λ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x² కింద y²/b². ఈ కింద ఉన్న టర్మ్స్ పైకి వస్తే రెసిప్రోకల్ అవుతాయి. అప్పుడు మనకు ఈ టర్మ్స్ ఇలా వస్తాయి. y/x = x²/a² ఇంటూ b²/y. b²/y². ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ మనం ఇక్కడ x, y ఈ టర్మ్స్ ని ఇటు సైడ్ పంపిస్తాం. ఇటు సైడ్ పంపించినప్పుడు మనకి ఇలా వస్తుంది ఈక్వేషన్ y²/x² = b²/a². ఇవి వచ్చిన దాన్ని ఆపోజిట్ గా మల్టిప్లై చేస్తాం. మనకు కావాల్సినది x²/a² వాల్యూ. ఇక్కడ x²/a² ఏమొచ్చింది y²/b² వచ్చింది. ఇది ఈక్వేషన్ 5 అనుకుంటున్నాను. తర్వాత ఈక్వేషన్ 3. ఇక్కడ వచ్చేసి 8xz/8xy = -2λy/b² బై -2λz/c². ఇక్కడ -2λ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 8x క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకు మిగిలిన టర్మ్స్ z/y = y/b²/z/c². ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఇక్కడ మనము z ఇంకొక y ఇటు సైడ్ పంపిస్తాం. అప్పుడు మనకు టర్మ్స్ ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే అది ఇలా వస్తుంది ఈక్వేషన్. ఇలా వచ్చిన దాన్ని మనకు ఇప్పుడు ఇక్కడ y²/b² ఈ పక్క ఒక సైడ్ పెట్టుకొని మిగతా టర్మ్స్ అన్ని అటు సైడ్ పంపిస్తాం. ఆపోజిట్ పంపించుకున్నప్పుడు ఇలా వస్తుంది ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 6. మనం ముందు స్లైడ్లో 2, 3, 4 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసింటే మనకి ఈక్వేషన్స్ 5 and 6 వచ్చాయి కదా. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాము. అప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది x²/a² = y²/b² z²/c². ఈ వచ్చిన ఈ వాల్యూస్ ని నేను ఫస్ట్ ఈక్వేషన్ 1 లో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు x²/a² + y²/b² z²/c² = 1. ఇందులో నేను x²/a² ఈ మూడింటికి ఈక్వల్ కాబట్టి నేను y²/b² బదులు x²/a² పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ z²/c² బదులు x²/a². ఇలా పెట్టినప్పుడు మనకు ఇలా వస్తుంది ఈక్వేషన్. ఈ మూడింటిని యాడ్ చేస్తే 3x²/a² = 1 వస్తుంది. ఇది ఈక్వేషన్ 7 అనుకుంటున్నాం. మరి x²/a² + y²/b² z²/c² = 1. ఇప్పుడు నేను ఈ y²/b² అనుకుంటున్నా ఈ ఈక్వల్. అప్పుడు నేను ఈ x²/a² రీప్లేస్ చేస్తున్నా. ఫస్ట్ లాస్ట్ టర్మ్స్ ని రీప్లేస్ చేసి ఇవి రెండు y²/b² లాగా రాసుకుంటున్నాను. అప్పుడు నాకు ఈక్వేషన్ ఇలా వస్తుంది 3y²/b² = 1. ఈ ఈక్వేషన్ ని నేను 8 అనుకుంటున్నాను. తర్వాత సేమ్ ఇలాగే నేను లాస్ట్ 2 టర్మ్స్ ని తీసేస్తున్నా. అప్పుడు z²/c² ఈక్వల్గా వస్తుంది. అప్పుడు z²/c² ఈ మూడింటిని యాడ్ చేస్తే 3z²/c² = 1 వస్తుంది. ఈ ఈక్వేషన్ ని నేను 9 అనుకుంటున్నాను. మనం ఫస్ట్ లో వచ్చిన ఈ డిఫరెన్షియేట్ చేసిన టర్మ్స్ ని నేను 0తో ఈక్వేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ f(x) = 0. అప్పుడు ఇది 8yz + λ of 2x/a² = 0. దీన్ని నేను 0తో ఈక్వేట్ చేసుకుంటున్నా. అప్పుడు నేను ఈ లాంబ్డా టర్మ్ ని ఇటు సైడ్ పంపిస్తున్నా. లాంబ్డా టర్మ్ ని ఇటు సైడ్ పంపిస్తే 8yz = -2λx/a² వస్తుంది. ఇది ఈక్వేషన్ 2. మరి fy = 0. అప్పుడు నేను ఈ 8xz + λ ఇంటూ 2y/b² ఈ టర్మ్ ని నేను ఈ లాంబ్డా టర్మ్ ని ఇటు సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు నాకు ఈక్వేషన్ ఇలా వస్తుంది 8xz = -2λy/b². ఇది ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. తర్వాత z తో డిఫరెన్షియేట్ చేసిన టర్మ్ ని ఇలా వస్తుంది. దీన్ని 0కి ఈక్వేట్ చేసుకుంటున్నాను. అప్పుడు నేను ఈక్వేట్ చేసుకున్నాక
ఈ లాంబ్డా టర్మ్ ని ఇటు సైడ్ పంపిస్తున్నా, అప్పుడు ఈ టర్మ్ ఇలా వస్తుంది 8xy ఈక్వల్స్ టు మైనస్ 2 లాంబ్డా జెడ్ బై సి స్క్వేర్. ఈ ఈక్వేషన్ ని నేను 4 అనుకుంటున్నాను. వచ్చిన 7, 8, 9 ఈక్వేషన్స్ ని నేను అందులో నుంచి ఎక్స్ టర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. 3x² బై a స్క్వేర్ ఈక్వల్స్ టు 1 కదా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 3. ఇక్కడ ఉండే ఏ టర్మ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మల్టిప్లై అవుతుంది ఇంటూ a స్క్వేర్. ఇక్కడ డివిజన్ లో ఉంది, ఇక్కడికి వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఉన్న మళ్ళీ 3x² నుంచి ఇక్కడ 3ని ఇటు సైడ్ పంపిస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, అప్పుడు 3 వస్తుంది. అప్పుడు a³ ఇంటూ 1 a² ఇంటూ 1 a² బై 3. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ ని నేను ఇటు సైడ్ పంపిస్తున్నా, అప్పుడు x ఈక్వల్స్ టు రూట్ a² బై 3 రూట్ a² బై 3 వస్తుంది. ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు a వస్తుంది, a బై రూట్ 3 వస్తుంది. మరి ఈక్వేషన్ 8 నుంచి నేను y వాల్యూ తెచ్చుకుంటున్నాను. 3y² బై b² ఈక్వల్స్ టు 1. ఇక్కడ b² ఉండే టర్మ్ ఇటు సైడ్ పంపిస్తున్నా, b² ఇంటూ 1 b² అవుతుంది. మరి ఇక్కడ 3y² నుంచి 3 ఇటు సైడ్ పంపిస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివిజన్కి వస్తుంది. నేను ఇక్కడ ఉన్న స్క్వేర్ ని ఇటు సైడ్ పంపిస్తున్నా, అప్పుడు b² రూట్ b² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, కింద రూట్ 3 అలాగే వచ్చేస్తుంది. మరి ఫ్రమ్ ఈక్వేషన్ 9 నుంచి 3z² బై c² ఈక్వల్స్ టు 1 కదా, z² ఈక్వల్స్ టు c² బై 3. ఇక్కడ ఉన్న c² ఇక్కడ పంపించడం వల్ల అది మల్టిప్లై c² వచ్చింది. మళ్ళీ ఇక్కడ 3z² ఉంది కదా, ఈ 3 ఇటు సైడ్ పంపించాను, ఇక్కడ మల్టిప్లై చేస్తాను, ఇక్కడ డివిజన్ చేస్తుంది, అప్పుడు నాకు ఈక్వేషన్ ఇలా వస్తుంది z ఈక్వల్స్ c బై రూట్ 3. ఇప్పుడు మనకు x, y, z వాల్యూస్ వచ్చాయి కదా, ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ అనుకున్నాం, అదే వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్. ఏమొచ్చింది మనకి, నేను దాన్ని f అనుకున్నాను, అదే 8xyz. నేను వచ్చిన xyz వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మనకు కావాల్సిన మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ xyz వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 10. ఈ 8xyz ని నేను ఈక్వేషన్ 10 అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన x ప్లేస్ లో a బై రూట్ 3 ఇంటూ b, y ప్లేస్ లో b బై రూట్ 3, z ప్లేస్ లో c బై రూట్ 3. ఇదే ఇప్పుడు మనకు కావాల్సిన మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్. మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you for giving me this opportunity for explaining the problem.